సిగ్గై చంద్రపుల్ గారు పార్టీ కేంద్రం నుంచి సుధాకర్ రెడ్డి గారు బాధ్యతల నుంచి వైదొలిగి రాష్ట్రానికి ఇక్కడ బాధ్యతలు తీసుకోవడానికి వచ్చినప్పుడు సిగ్గై చంద్రపుల్ ఆయన బిల్కుల్ సభలో ప్రసంగిస్తూ ఎలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారో నేను కూడా జీవితంలో మొదటిసారి అంత ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. అలాంటి ఫ్రెండ్స్, అలాంటి కామ్రేడ్స్ నా విద్యార్థి యువజన రంగాలలో నా జీవితం గడిపినప్పుడు వారంతా కూడా నాకు సహచరులుగా ఉన్నారన్న. అన్నిటికన్నా మించి ఈ పుస్తకాన్ని ఆయన రాయడానికి చాలా శ్రమపడ్డారు. ఎందుకంటే రాయగలిగినటువంటి శారీరక మానసిక స్థితి ఆయనకి లేదు. ఆయన చాలా అలవోకగా పెన్ను ఎత్తితే దించితే ఎత్తే పని ఉండదు, అలా అంత అలవోకగా రాసేటువంటి అలవాటు ఆయనకు ఉన్నది. అలాంటిది ఇది కొద్ది వాక్యాలు రాసి మళ్ళీ గంట తర్వాత రాద్దాం అనుకుంటే అది కొన్ని రోజుల దాకా కూడా మళ్ళీ రాయలేనటువంటి పరిస్థితి కూడా ఉన్నదని ఈ పుస్తకంలో మెన్షన్ చేశారు. అంటే సుధాకర్ రెడ్డి గారు ఈ వయసులో ఇలాంటి శారీరక స్థితిలో, మానసిక స్థితిలో ఉండి కూడా ఆశ్చర్యకరంగా ఆయన యువజన విద్యార్థి రంగాల్లో పనిచేస్తున్నాడు. ఏ జిల్లాల్లో విద్యార్థి నాయకులు ఎవరున్నారు, ఎవరెవరు ఈ విద్యార్థి యువజన ఉద్యమాల్లో పాల్గొన్నారు అనేటువంటి పేర్లతో సహా కొన్ని డజన్ల పేర్లు ఆయన ఈ పుస్తకంలో ప్రస్తావిస్తే ఆ వయసుకు మేమే చాలా విషయాలు మర్చిపోయాం. ఆయన వీటన్నిటినీ గుర్తుపెట్టుకొని దీనిలో మెన్షన్ చేశారు. ఆయన యువజన విద్యార్థి రంగ జీవితం అయిపోయిన తర్వాత ఆయన్ని పార్టీ రెండు బాధ్యతల్లో మూడు నాలుగు బాధ్యతలు ఇచ్చి మీ ఇష్టం వచ్చింది తీసుకోమనంటే ఆయన వ్యవసాయ కార్మిక ఉద్యమాన్ని ఎంపిక చేసుకున్నారు. అలానే జనసేవలు విద్యార్థి ఉద్యమానికి గైడెన్స్గా కూడా ఆయన ఉండమన్నారు. చాలా కాలం పాటు ఆయన ఉన్నారు. ఆ అనుభవాలన్నింటినీ కూడా ఆయన ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఇంకా ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం ఏమిటంటే ఇందులో వ్యవసాయ కార్మికోద్యమంలో తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలో ఇంకా ఇతర జిల్లాల్లో రంగారెడ్డి జిల్లాలో నల్లగొండ జిల్లాలో భూస్వాములకు వ్యతిరేకంగా, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ఎలాంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో పార్టీ శాఖలు లేనటువంటి గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ పార్టీని నిర్మించవలసినటువంటి పరిస్థితి వచ్చిందనేది ఆయన సింహావలోకనం చేసుకున్నారు. అది చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు. ఎంతమంది కామ్రేడ్స్ ఎలా హత్యలకు గురయ్యారు, ఎంతమంది కామ్రేడ్స్ని మరి చేతబడుల పేరుతోటి భూస్వాములు హత్యలు చేశారనేటువంటి అంశాన్ని ఆయన సవివరంగా కేస్ వైజ్గా కూడా దీంట్లో ఆయన ప్రస్తావించారు. అన్నిటికన్నా ఆయన ఒక విషయాన్ని చాలా స్పష్టంగా ఆ రోజుల్లోనే పీపుల్స్ వార్ గ్రూప్ తెలంగాణలో, మావోయిస్ట్ గ్రూప్స్ ఇవన్నీ కూడా తెలంగాణ జిల్లాలలో చాలా పట్టును సాధించి గ్రామాల్లో ఉన్నటువంటి భూస్వాములంతా ఎలా పట్టణాలకు పారిపోయారు, ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు, వామపక్ష రాజకీయ నాయకులు కూడా భద్రత లేనటువంటి పరిస్థితి వచ్చి దాదాపు ఒక 100 మంది సిపిఐ కార్యకర్తల్ని వారు హత్య చేశారు. ఆ స్థితిలో వరవరరావు గారు, బాలగోపాల్ గారు, తర్వాత మన జస్టిస్ హైకోర్టు జస్టిస్ లాయర్గా ఉన్న చాలా ఫేమస్ మ్యాన్ కన్నాభిరామన్ గారు, వీరందరితో ఇది చేసినటువంటి చర్చలు ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. బాలగోపాల్ వీటిని అంగీకరించకనే ఈ రాజకీయాల నుంచి నేను వైదొలుగుతున్నాను అని చెప్పి ఆయన ప్రత్యేకంగా విడిపోయి బయటకు వచ్చారు అని చెప్పి ఆయన రాస్తారు. నిజంగా మాలాంటి వాళ్ళకు కూడా పెద్ద వార్తే. వరవరరావు గారు కూడా దీన్ని అంగీకరించలేదు. తోటి వామపక్ష నాయకుల్ని హత్య చేయడం వల్ల మీరు సాధించేది ఏమిటి అని చెప్పి మందలించినా సరే ఆనాడు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో అనేక మంది పేర్లతో సహా ప్రస్తావించారు. భక్తుల కొమరయ్య, నరసయ్య, ఇంకా అనేక మంది పేర్లతో సహా తెలంగాణలో ప్రత్యేకించి సింగరేణి బొగ్గు గనుల్లో ఎంతమంది కామ్రేడ్స్ ఇలా హత్యకు గురి కాబడ్డారు. దానికి వ్యతిరేకంగా నిలబడి పోరాటం కోసం వీళ్ళెన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చారు. విద్యార్థి ఉద్యమాన్ని కాపాడుకోవడం కోసం ఎన్ని రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది సుధాకర్ రెడ్డి గారు ఆయన జ్ఞాపకాల్లో చాలా స్పష్టంగా రాశారు. ఆ తర్వాత విద్యుత్ ఉద్యమాన్ని గురించి ఆయన చాలా ప్రముఖంగా ప్రస్తావించారు. ఇందులో ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి విద్యుత్ ఉద్యమం,
అక్కడ జరిగినటువంటి అరాచకం అవన్నీ సమకాలీన చరిత్ర కాబట్టి మనందరికీ తెలిసిందే. దాని గురించి చాలా వివరంగా ఆయన చాలా మైన్యూట్ డీటెయిల్స్తో సహా ఆయన రాశారు. అన్నిటికన్నా ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం ఆయన ఏం రాశారంటే, కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోయిన తర్వాత సుందరయ్య గారు మొదటిసారి అజయ్ భవన్కి వచ్చారు. చీలిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి, కొన్ని డికేట్స్కి ఎప్పుడు అజయ్ భవన్లో రాజేశ్వరరావు గారు, రాజశేఖర రెడ్డి గారు, భూపేష్ గుప్తా, ఇంకా కొంతమంది సీనియర్ కమ్యూనిస్ట్ నాయకులందరూ, సుధాకర్ రెడ్డి గారు కూడా అక్కడే ఉన్నాడు. సుందరయ్య గారు వచ్చి హాల్లోకి రాగానే రాజశేఖర రెడ్డి గారికి కళ్ళబెట్ట నీళ్ళు కారిపోయింది. సుందరయ్య గారు కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయారు. అంటే ఒకనాడు కలిసి మెలిసి ఎంతో అప్యాయంగా ఉన్నటువంటి వాళ్ళు కొన్ని దశాబ్దాల పాటు దూరంగా ఉండటం, మళ్ళీ మొదటిసారి అందరూ పార్టీ ఆఫీసులో కలవటం అనేది వాళ్ళ మనసుల్లో ఎలాంటి ప్రభావాన్ని అది కలగజేసింది అనేది నేను ఇప్పటికీ నా జీవితంలో మర్చిపోలేనని చెప్పి కూడా ఆయన ప్రస్తావిస్తారు. అలానే ఆయన పార్లమెంటరీ కమిటీ, స్టాండింగ్ కమిటీ చైర్మన్గా, స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఆయన తీసుకొచ్చినటువంటి అనధికార బిల్లులు దాదాపు పార్లమెంట్లో ఆయన ఉన్నటువంటి 5-6 సంవత్సరాలు 3 నెలల కాలంలో ఆయన 150 ప్రసంగాలు చేశారు. ఏ పార్లమెంట్ సభ్యుడి జీవితంలో కూడా ఇంత అరుదైనటువంటి అవకాశం ఎవరికి రాలే. 150 ప్రసంగాలు చేశారు, 200 పైగా ప్రశ్నలు వేశారు. అది కాక అనధికార బిల్లులు 4-5 బిల్లులు కూడా ఆయన పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ప్రత్యేకించి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాం తయారీలో ఇతర సిపిఎం కామ్రేడ్స్తో పాటుగా ఆయన పాత్ర కూడా చాలా కీలకమైంది. ఇలా పార్లమెంటు సభ్యుడిగా ఆయన విశేషమైనటువంటి సేవల్ని అందించారు. ఆయన ఒక మాట అంటారు చివరిలో, గ్రీస్లో ఉన్నటువంటి ఒక పక్షి పేరు ఫినిక్స్. ఆయన్ని చాలామంది కామ్రేడ్స్ అందరూ వచ్చేవారు ఆయన దగ్గర చివరి రోజుల్లో. సిపిఎంఎల్ వారు, సిపిఎం వారు, లేకపోతే ఇతర పార్టీల వారు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, ఏమండి మీరు జీవితంలో ఇంత త్యాగాలు చేశారు, ఇంత కృషి చేశారు, మీకేమిటి అని అంటే ఆయన నిరాశగానే ఉంది అని చేసినటువంటి త్యాగాలు ఫలితాలు రాబట్టవలసినంత రాబట్టలేకపోయాము. కొన్ని ఎత్తుగడలు రీత్యా తప్పులు చేశాము. 1983లో తెలుగుదేశం పార్టీతో ఆనాడు పొత్తు కాదనటం, లేదు ఆ తర్వాత భారతీయ పార్టీలతో అంటగాగటం, ఇలాంటివి కొన్ని పొరపాట్లు కమ్యూనిస్ట్ ఉద్యమం వైపు నుంచి జరిగినాయి. ఫలితంగా చాలా నష్టపోయిన మాట కూడా వాస్తవమే. కానీ నేను చివరిగా ఎవరికైనా చెప్పేది ఏమిటి అంటే, ఆ గ్రీస్లో ఉన్నటువంటి ఈ పక్షి ఆ దేశంలో ఉన్నటువంటి వేదాల్లో, పురాణాల్లో ఏముంటుందట, అది చనిపోయినా బూడిదైనా తిరిగి మళ్ళీ బ్రతికి బయటకు వస్తుంది. అలానే ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలకు ఓట్లు, సీట్లు లేనంత మాత్రాన అవి వాటి మనుగడ ఉండదు అనేటువంటి అభిప్రాయాలకు రావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా తిరిగి తీవ్రమైనటువంటి ప్రజా పోరాటాలు నిర్వహించడం ద్వారా పార్లమెంటులో సీట్లు లేకపోయినప్పటికీ బయట మిలిటెంట్ పోరాటాలని ప్రజలను సమీకరించి నడిపించడం ద్వారా మాత్రమే తిరిగి మళ్ళీ కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని చేయగలమని చెప్పి ఆయన రాస్తారు. చివరిగా ఆయన వారి కుటుంబ జీవితం, తల్లిదండ్రులు, వీరందరి గురించి కూడా కొంత ప్రస్తావించారు. అవన్నీ ఇక్కడ అవసరం లేదు కాబట్టి వాళ్ళు చేసినటువంటి త్యాగాలు, పిల్లలు, భార్య, తల్లిదండ్రులు, వాళ్ళంతా చేసినటువంటి త్యాగాలు వీటన్నిటి గురించి సుభాష్ రెడ్డి గారు కూడా ఆయన ముందు మాటలో రాశారు. వాళ్ళ నాన్నగారు ఎంత గొప్ప భూస్వామ్య వ్యతిరేక, ఫ్యూడల్ వ్యతిరేక పోరాటాల్లో విరోచితంగా పోరాడారో ఆ భావాలు, ఆ వారసత్వం అంతా సుధాకర్ రెడ్డి గారు పుణికిపుచ్చుకొని చివరి క్షణం వరకు కూడా దాన్ని కొనసాగించారు. అలాంటి అరుదైనటువంటి మనుషుల్ని మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. వారి ఆశయాలు ఎప్పుడు వృధా కావాలని చెప్పి సుధాకర్ రెడ్డి గారి సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కామ్రేడ్ కె నారాయణ గారిని
వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. ఓకే, కాంగ్రెస్ సి నరసింహారావు గారు సుధాకర్ రెడ్డి గారి చివరి ఉపన్యాసం నల్లగొండలో సిపిఐ 100 ఇయర్స్ సెలబ్రేషన్ ప్రారంభ సభలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాన్ని ఫీనిక్స్ పక్షితో పోల్చి ఆయన చివరి ప్రసంగాన్ని ముగించినటువంటి సందర్భం. కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి కాల్చినా, చంపినా, దాని రెక్కలు ఇరిచేసినా తిరిగి మళ్ళీ అది బ్రతికి బయట వస్తుంది అని చెప్పేసినటువంటి ఒక గొప్ప ఆశాజీవి అని చెప్పేసి వారు చెప్పారు. దాంట్లో ఆ పుస్తకంలో కూడా ముగింపులో కూడా అదే చెప్పారు. కాబట్టి భవిష్యత్తులో అలా కాంక్షిస్తూ సి నరసింహారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన సిపిఐఎం రాష్ట్ర పుస్తకావిష్కరణ ఓకే కామెంట్స్ ఇప్పుడు మన సురవరం సుధాకర్ రెడ్డి గారు స్వీయ రచనలో వెలువడినటువంటి ప్రజలతో నా ప్రయాణం అనేటువంటి పుస్తకాన్ని మన నాయకత్వం ఆవిష్కరిస్తుంది. అంటే మీరే అందరూ అంటే ఇప్పుడు ఒకరికే చెప్పడానికి లేదు విధంగా మళ్ళీ ఒకరికి చెప్పండి. ఇప్పుడు మన సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి కమ్మేడు వి శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. సభాధ్యక్షులు ఈశ్వరయ్య గారు, వేదిక మీద ఉన్న సిపిఐ జాతీయ నాయకులు నారాయణ గారు, రామకృష్ణ గారు, అలాగే జల్లి వెల్సన్ గారు, మనోహర్ గారు, నరసింహారావు గారు, ఈరోజు ఈ సభకు ఇచ్చేసిన సోదరులు సోదరిమణులు కామ్రేడ్స్ సురవరం సుధాకర్ రెడ్డి గారు ఈరోజు మన మధ్య లేరు. కానీ ఆయన 84వ జయంతి సందర్భంగా ఆయన వదిలి వెళ్ళిన జ్ఞాపకాలన్నీ కూడా మనం నెమరు వేసుకోవడానికి వీలుగా ప్రజలతో నా ప్రయాణం అనే పేరుతో ఆయన స్వీయ రచన, దీని ఆత్మకథలను కూడా మనం అంటుంటాం, స్వీయ రచన చేయటం ఆయన మనకు వదిలిపెట్టినటువంటి వారసత్వ సంపదగా నేను భావిస్తున్నాను. కమ్యూనిస్టులు జీవితకాలం సంపాదించేది ప్రజలతో అనుభవాలు. కమ్యూనిస్టు జీవితం అంటే ప్రజా ఉద్యమాలు, ప్రజల చరిత్ర, వేరు చేసి చూడలేదు. అలాగే సుధాకర్ రెడ్డి గారి జీవితం కూడా ప్రజలతో ముడిపడి ఉన్నది. ఆయన విద్యార్థిగా ఉన్నప్పటి దశ నుంచి, విద్యార్థిగా కాకముందు కుటుంబంలోనే కమ్యూనిస్టుగా ప్రభావితమయ్యారు, అభ్యుదయ భావాలతో ప్రభావితమయ్యారు. ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక భూస్వామి కుటుంబంలో పుట్టి ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటంలో ఆయన ముందుకు వచ్చారు. అలాగే ఆయన చిరకాలం, ఆయన జీవిత చరమాంకం వరకు కమ్యూనిస్టుగానే ఎన్ని హెచ్చుతగ్గులు, ఆటుపోట్లు లేదా కష్టాలు ఎన్ని ఎదురైనా ఆయనే చెప్పుకున్నట్టుగా ఆయన పుస్తకం మొత్తం, నేను పుస్తకం చదవలేదు, నరసింహరావు గారు మనం వివరించారు. నిస్పృహ వచ్చిన సందర్భంలో కూడా ఫినిక్స్ లాంటి పక్షిని తలుచుకొని మరలా తిరిగి లేస్తాము అని ఆయన ఏదైతే నమ్మాడో అది ఈరోజు మన కళ్ళెదురుగా కనిపిస్తుంది. 1991లో సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత
ఇక కమ్యూనిజాన్ని పాతాళానికి తొక్కాము అని సామ్రాజ్యవాదులు సంబరపడిపోయినటువంటి స్థితి నుండి ఈరోజు మార్క్స్ చెప్పినట్టుగా మళ్ళా కమ్యూనిజం ఒక భూతమై ట్రంప్ లాంటి వాడిని వెంటాడి వేధిస్తున్నదంటేనే మళ్ళీ కమ్యూనిజం పాతాళంలో నుంచి ఆకాశంలోకి వస్తున్నది అనేటువంటి విషయం మనకు అర్థమవుతాం. అందుకని సురవరం సుధాకర్ రెడ్డి గారి కళ, ఆయన ఆశ అది నిరాశ కాదు, అది భవిష్యత్తు మీద ఆశ, శాస్త్రం మీద ఆశ, సైన్స్ మీద ఉన్న నమ్మకం, విశ్వాసం. ఏదైతే మార్క్స్ ఆ రోజు తను జీవితకాలంలో చూడలేకపోయినా ఇది సాధ్యమైన నమ్మి అన్ని కష్టాలు పడ్డాడు. అదే రకంగా ఈరోజు సుధాకర్ రెడ్డి గారు కూడా ఆయన భూస్వామి కుటుంబంలో పుట్టినప్పుడు సంపాదించుకోవడానికి, సుఖాలు అనుభవించడానికి, లేదా వారసత్వం వాళ్ళకి సంపద ఇవ్వడానికి బోలెడైన అవకాశాలు ఉన్నాయి. అన్నిటిని వదులుకొని చివరికి అన్ని త్యాగం చేసి ఒక కమ్యూనిస్టుగా జీవిత చరమాంకం వరకు నిలబడి ఆఖరి శ్వాస వరకు కూడా దాన్ని నమ్మి ఆ ప్రయాణం సాగించడం అనేది ఈరోజు మనందరికి కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి విషయం. ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా కూడా ఏదైతే ఆయన జ్ఞాపకాలు ప్రజలతో నా ప్రయాణం ఉందో మనం వాటన్నిటిని కూడా చదివి ఆ అనుభవాలతో మరింత పట్టుదలతో, దీక్షతో పనిచేయడానికి ఇటువంటి అనుభవాలు మనకు ఉపయోగపడతాయి. సీనియర్ కామ్రేడ్స్ చేయాల్సిన పని కూడా అదే. రేపు పొద్దున రిటైర్ కోసి నారాయణ గారు కూడా నెక్స్ట్ అదే పని చేస్తారు అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ జీవిత కాలం అంతా సంపాదించిన అనుభవాలన్నీ అక్షర రూపంలో పెడితే నెక్స్ట్ తరానికి ఉపయోగపడతాయి. లేకపోతే వాళ్ళతోనే చాలా గతించిపోతాయి. అందులో అది చెప్తే నీకు తెలియదు, నాకు తెలియదు, నా రహస్యం. అది ఎందుకంటే ఈరోజు మరలా తిరిగి కమ్యూనిస్ట్ పార్టీకి, కమ్యూనిస్ట్ ఉద్యమాలకు, ప్రజా ఉద్యమాలకు, వర్గ పోరాటాలకు ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనం చూస్తున్నాం. ఇందాక మన పిచ్చయ్య గారు వీళ్ళ నాయకుల పాటలు కూడా పాడారు. మనకి ఇరాన్ మీద జరుగుతున్నటువంటి ఈ దురాక్రమణ దాడి, బయట బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలాగా చెబుతున్నారు. ఇది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కాదు. ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న దురాక్రమణ దాడి. ఈరోజు అమెరికా తనంతట తానుగానే 5 రోజులు విరామం ప్రకటించింది అంటే దానికి మనందరూ కూడా దాని అర్థం ఏంటో తెలుసు. వాడు ఒక రోజు అయిపోతుంది, కొమేని చంపితే ఇక మన వశం అయిపోతుంది అనుకుంటే ఈరోజు 14 రోజులైనా సరే వాడు కిందకి సైన్యాన్ని 24 రోజులైనా సరే సైన్యాన్ని ప్రత్యక్షంగా కాల్పలాన్ని దించలేకపోతున్నారు అని అంటే నో బూట్స్ అని ప్రకటించేశారు. ఆకాశంలో చేద్దాం తప్ప భూమి మీద నుంచి మేము యుద్ధం చేయమని స్పష్టంగా అన్ని దేశాలను అడిగారు. రండి మీరు జలసంధిని, హార్మూజ్ జలసంధిని దాన్ని తెరిపిద్దామని చెప్పారు. కానీ ఎవరు వాళ్ళ మిత్ర దేశాలు, వాళ్ళ నాటో దేశాలు రావడానికి సిద్ధంగా లేరు ఈరోజు. అందువల్ల ఇంతకుముందున్నంత శక్తివంతంగా ఈరోజు సామ్రాజ్యవాదం లేదు. వాళ్ళ ఉనికిని వాళ్ళు కాపాడుకోవడానికి, వాళ్ళ ఆధిపత్యాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి, వాళ్ళ చేతిలో ఉన్న వనరుల్ని, మిలిటరీ శక్తిని ఉపయోగించుకుని తిరిగి ఆధిపత్యాన్ని, అతనే ట్రంప్ మాటల్లోనే చెప్పాలని మనకు తెలుసు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని మళ్ళా తిరిగి దాన్ని ఒక గొప్ప శక్తిగా తీర్చిదిద్దాలనే కళ ఈరోజు ట్రంప్ అమెరికాలో చూపిస్తున్నాడు, ఆ కళని చూపిస్తున్నాడు. అందుకని ఇంతకుముందంత బలంగా ఏకఛత్రాధిపత్యం సాగుతున్నటువంటి పరిస్థితి లేదు. బహుళ ప్రపంచ దిశగా సాగుతున్నది. ఈరోజు మరలా తిరిగి ఆ రోజు సోవియట్ యూనియన్లో లేదు, ఏమైతుంది అనుకున్నాం. ఇంకో రూపంలో ఈరోజు సోషలిజాన్ని నిర్మించి చైనా ఒక మహాశక్తిగా ఈరోజు అమెరికాకు ఛాలెంజ్గా, ముఖ్యంగా ఆర్థిక, మిలిటరీ రంగాల్లోనే కాదు, అన్నిటికన్నా మించి శాస్త్ర సాంకేతిక రంగాలు. జనరల్గా చెబుతారు కమ్యూనిస్టులు సోవియట్ యూనియన్ ఎందుకు పడిపోయినంటే శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి కాలేదు అమెరికా లాగానే. అది వాస్తవం కాదని చైనా ఈరోజు నిరూపిస్తాం. అమెరికా వాళ్ళు భయపడిపోతున్నారు చైనా సాధిస్తున్నటువంటి ప్రగతిని చూసి. కాబట్టి సోషలిజంలోనే శాస్త్ర సాంకేతిక అభివృద్ధి సాధ్యం. అప్రతిహతంగా ఎటువంటి ఎదురు లేకుండా అభివృద్ధి కాగలిగినటువంటి వాతావరణం, అటువంటి ఒక సామాజిక భౌతిక పరిస్థితులు సోషలిజంలో ఉంటాయి. సైన్స్ స్వేచ్ఛగా అభివృద్ధి అయ్యేటువంటి పరిస్థితులు సోషలిజంలోనే సాధ్యం అనేటువంటి చైనా నిరూపిస్తున్నారు. అందుకని కొత్త మార్గంలో, కొత్త పద్ధతులు వాళ్ళు సోషలిజాన్ని నిర్మిస్తున్నారు. అది సాధించిన అభివృద్ధిని చూసి మనం కాదు ఈరోజు మనం చెప్పుకోవట్లేదు చైనా అభివృద్ధి గురించి పెద్దగా. ఈరోజు ఉద్యోగ పార్టీలు, ఉద్యోగ మేధావులు చెబుతున్నారు చైనా ఎందుకు ఇంత అభివృద్ధి సాధించగలిగింది, మనం ఎందుకు వెనకబడ్డాం. వాళ్ళు చెప్పని రహస్యం ఏంటంటే చైనా ఈరోజు వ్యవసాయం, భూ పంపకం అనే పునాది మీద అక్కడ పారిశ్రామిక అభివృద్ధి జరిగింది.
జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా అన్నిటిని అధిగమించి మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఈరోజు ముందుకు వచ్చేది. మనం ఈరోజు సూపర్ పవర్ అంత అనుకున్నా సరే మనం సర్వీస్ సెక్టర్లో తప్ప మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో లేదు. ఎన్ని వేల ఎకరాలు ధారాదత్తం చేసినా పారిశ్రామికవేత్తలు రావటం లేదు. చంద్రబాబు నాయుడు గారు రోజు పెట్టుబడులు వస్తున్నాయి అన్నారు. వాస్తవం ఏంటంటే పెట్టుబడులు పోతున్నాయి. ఈ 3 నెలల్లోనే $1.4 బిలియన్ వెనక్కి వెళ్ళిపోయినాయి. డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్ఐఐ కాదు, షేర్ మార్కెట్లో కాదు, షేర్ మార్కెట్లో 1,00,000 కోట్లు పోయినాయి. డైరెక్ట్ పైన ఇన్వెస్ట్మెంట్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో రావాల్సిన విత్డ్రాల్ చేస్తుంది. ఇప్పటిదాకా మనం డిజిన్వెస్ట్మెంట్ అంటే ప్రభుత్వ రంగంలో డిజిన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు పత్రికలు ఏం రాస్తున్నాయంటే ప్రైవేట్ రంగంలో డిజిన్వెస్ట్మెంట్ గురించి రాస్తారు. అంటే ప్రైవేట్ రంగమే వాళ్ళకి ఏమీ ఎక్కువ ఇవ్వడం తోచున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కొట్టుమెట్టాడుతున్న స్థితి కనిపిస్తుంది. ఏ ప్రైవేటీకరణ విధానాలు అనుసరించి మేము బ్రహ్మాండాన్ని అభివృద్ధి సాధించి సూపర్ పవర్ అవుతా ఉన్నారో ఆ ప్రైవేటీకరణ విధానాలు ఇప్పుడు సంక్షోభం. అదే కారణం సంక్షోభం. అందువల్ల సుధాకర్ రెడ్డి గారు నమ్మినటువంటి ఆశయం, అందరికీ బోధించినటువంటి విషయం, మనస వాచ కర్మ నమ్మి యావత్ జీవితాన్ని త్యాగం చేసి కొత్త సమాజం, సోషల్ సమాజాన్ని నిర్మించాలని కోరుకున్నారు. అది కేవలం భ్రమ కాదు, లేకపోతే ఎంతో మనం అసలు ఊహించడానికి వీలైన సమాజం కాదు. అది సుదూరంలోనే మన దేశంలో సైతం సాధించడానికి అవకాశం ఉన్నటువంటి సమాజం. అది తప్ప మరో పరిష్కారం లేదు. అందుకని సుధాకర్ రెడ్డి గారి త్యాగం భవిష్యత్తు మార్గం. తప్పనిసరిగా మనం దాన్ని సాధించేందుకు ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో ముందుకు పోవాలని చెప్పి అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఆయన జీవిత ప్రయాణం అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి నన్ను మా పార్టీ సహచరులను పిలిచినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు. కమెంట్ శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన సిపిఐ జాతీయ కార్యదర్శి కమెంట్ కె రామకృష్ణ గారు క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ పుస్తకాన్ని ఎవరైనా కొనుగోలు చేయదలుచుకుంటే ఈ సందర్భంగా 50% కన్సెషన్ ₹100 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సభాధ్యక్షుడు కమరెడ్డి ఈశ్వరయ్య గారు, అదేవిధంగా నారాయణ గారు, శ్రీనివాసరావు గారు, నరసింహారావు గారు, జేడి విల్సన్ గారు, మనోహర్ గారు, ఇక్కడ హాజరైన మన వైద్యులు గారు, ఇంకా పెద్దలు, వామపక్షాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, జర్నలిస్టు మిత్రులు అందరికీ ముందుగా నమస్కారాలు. సుధాకర్ రెడ్డి గారి గురించి దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కువ మందికి తెలుసు, ఏదో ఒక సందర్భంలో ఆయన కలిసిన వాళ్ళనే. కానీ నేను సుధాకర్ రెడ్డి గారిలో గమనించిన 2 విషయాలు మాత్రమే చెప్తాను. ఒకటేమంటే మనమంతా చాలామంది మనలో సాధారణమైన కుటుంబాల నుంచి, రాజకీయాలతో పెద్దగా సంబంధం లేని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనం మామూలుగానే ఉంటాం. సుధాకర్ రెడ్డి గారి గొప్పతనం ఏమంటే వారు పెద్ద నిజంగా వాళ్ళ ఫాదర్స్ వాళ్ళ ముగ్గురు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు, ఆ తర్వాత వీళ్ళ ఫాదరు వెంకటరామరెడ్డి గారు. సురవరం ప్రతాప్ రెడ్డి గారేమో ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ జాతిపిత, తెలంగాణ వైతాళికుడు. అంత గోల్కొండ పత్రిక ఆనాడే ఆయన నెలకొల్పి తెలంగాణ ప్రాంతంలో ఒక అవేర్నెస్ తేవడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి సురవరం ప్రతాప్ రెడ్డి. తర్వాత నేను అనుకునేవాడిని రామచంద్రారెడ్డి గారికి అంత పెద్ద పొలిటికల్ ఇది లేదు, కానీ సురవరం రామచంద్రారెడ్డి గారు వాళ్ళ 2వ పెదనాన్న, ఆయన కూడా నిజాం కాలంలో 1 సంవత్సర కాలం పాటు జైల్లో ఉన్నాడు. ఆయన 1 ఇయర్ జైల్లో ఉన్నాడు. తర్వాత సురవరం వెంకటరామరెడ్డి గారు, ఆయన్ని నారాయణ గారు నేను మేమందరూ చూసామని. ఆయన ఊళ్ళో ఉండేవాడు కలుసుకోవాలి. కర్నూలు ఏదైనా ఆయనకి ఏదైనా వైద్యం కావాలన్నట్టు కర్నూలుకి వచ్చేవాడు. మేము కూడా ఆయన కలిసాం. ఆయన కూడా తన జీవితకాలంలో పార్టీ లీడర్గా ఉన్నాడు, అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నాడు, ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. అవన్నీ కూడా ఆయన. అలాంటి కుటుంబ నేపథ్యం కలిగిన సుధాకర్ రెడ్డి గారు మామూలుగా మనతో కలిసినప్పుడు ఎవరైనా చెప్తే తప్ప ఈయన ఇంత గొప్ప కుటుంబం నుంచి వచ్చాడని తెలిసేది. 100 ఎకరాల భూములు కలిగి ఒక భూస్వామ్య కుటుంబంలో పెట్టి ఆయన సాధారణంగా
తర్వాత ఆయన గురించి నేను ఒకే ఒక మాట చెప్తాను. ఆయన్ని మనం నొప్పించాల్సిందే తప్ప ఆయన మనల్ని నొప్పించలేదు. ఏమన్నంటే ఆయన్ని మనమే ఏమన్నా అనింటామో ఏమన్నా ఇది చేసింటాము. నేను ఎగ్జాంపుల్ చెప్తే నిజంగా నమ్మరు కూడా. అంటే ఇక్కడ అందరూ వేరే వాళ్ళకి అర్థం కాదు, కానీ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన బాగా అర్థమైంది. మన మహాసభ జరిగినప్పుడు కమిటీలు ఎన్నుకుంటారు, సెక్రటరీని ఎన్నుకుంటారు. ఎవరైనా అందులో కమిటీలో ఉన్నామని ఈసారి వద్దులే, ఈసారి కొత్తలకు అవకాశం ఇవ్వాలని చెప్పాలంటే ఎంత కష్టమో అంత కష్టం అన్నమాట. అసలు వాళ్ళు తిరుగుబాటు చేసేంత మీదకి వస్తారు. నిన్న మీరు సుధాకర్ రెడ్డి గారు అప్పుడు ఆల్ ఇండియా పార్టీ జనరల్ సెక్రటరీగా ఉంది. అంటే ఆయన అంటే అందరికీ అభిమానం ఏమో కాదనం. ఆయన కొల్లం మహాసభ జరుగుతున్నప్పుడు నేను మన చాడ వెంకటరెడ్డి గారు తెలంగాణ పార్టీ సెక్రటరీ, నేను ఆంధ్ర సెక్రటరీ. నేను చాడాతో చెప్పాను, చాడా సుధాకర్ రెడ్డి గారు ఈసారి జనరల్ సెక్రటరీగా వద్దు, ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగలేదు, వేరే వాళ్ళకి ఇద్దాం. మేము అయితే నేను మరి నేను చెప్తాను నువ్వు కూడా రాను అంటే పాపం చాడ వెంకటరెడ్డి నాతో పాటు వచ్చాడు. పోయి డైరెక్ట్గా చెప్పాము మేము, అన్న నీ వద్దులేందా, వేరే వాళ్ళకి అవకాశం నువ్వు, నీకు హెల్త్ బాగలేదు అని చెప్పాను. ఆయన ఏమన్నాడంటే, అరే వీళ్ళు వచ్చి నాకు ఇట్లా ఇంత డైరెక్ట్గా చెప్తానని అనుకోలే, మరి అందరూ నన్నే ఉండమంటున్నారే అన్నాడు. మేము కూడా నీవు ఉండాలనే వాళ్ళమే, కానీ మరి నీ ఆరోగ్యం బాగాలేదు కదా కాబట్టి వద్దంటున్నాను. అరే నాకు ఇట్లా వ్యతిరేకం చెప్పానండి. పాపం ఆయన ఏనాడు కూడా 1% కూడా మనసులో పెట్టుకోలేదు. గతంలో మమ్మల్ని ఎట్లయితే ట్రీట్ చేశాడో అట్లా ఆయన ట్రీట్ చేశాడు. అంటే ఒక స్థితప్రజ్ఞత ఉన్న వాళ్ళే అట్లా బిహేవ్ చేయలేదు. స్థితప్రజ్ఞత అనేది దాన్నే అంటారు. అంటే ఒకరు నన్ను విమర్శించారా, నన్ను పొగిడారా అనే దాంతో నిమిత్తం లేకుండా యథాలాపంగా ఆ వ్యక్తి పట్ల మన ప్రేమను కనపరచడం, లేదంటే గతంలో ఎట్లయితే ఉంటామో అది సహజంగా రియాక్ట్ అవ్వడం. అది మామూలు వేరే వాళ్ళే కాదు, మన కామ్రేడ్స్ కూడా అట్లా ఉండలేదు. రేపు నాకు వద్దన్నాడు, నన్ను చేసినాడు, నేను వాళ్ళకి కావాలన్నాడు, వీళ్ళు కావాలన్నాడు. అదేమంటే సుధాకర్ రెడ్డి గారు గొప్పతనం, ఎక్కడగా రియాక్ట్ కాకపోకుండా ఆయన సాఫీగా చేశాడు, అత్యున్నత స్థాయి పోయాడు. దేశవ్యాప్తంగా కూడా మన పార్టీ అనేక రాష్ట్రాల్లో వివిధ రకాల కామ్రేడ్స్ ఉన్నారు. అందరి మన్ననలు కూడా చూడకున్న వ్యక్తి. అందులో దానికి మాత్రం మనం అందరం కూడా గర్వపడాలి. సుధాకర్ రెడ్డి గారితో కలిసి పనిచేశామని చెప్పుకోవడం కూడా మనందరికీ. రెండు విషయం మాత్రం చెప్పాలి. ఇవాళ మన దేశ రాజకీయాలు ఈరోజు నిజంగా బాధాకరం అన్నమాట. సుధాకర్ రెడ్డి గారు సిపిఐ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు సిపిఐఎం జనరల్ సెక్రటరీగా సీతారాం యేచూరి గారు ఉన్నారు. సీతారాం యేచూరి గారు కూడా గొప్ప మేధావి, అనేక భాషలను అనర్గళంగా మాట్లాడగలిగిన వ్యక్తి. తర్వాత అన్ని పార్టీల్లో గుర్తింపు పొంది ఎవరితోనైనా సరే ఆయన నేరుగా పోయి, అసలు సుధాకర్ రెడ్డి గారి కంటే కూడా నువ్వు మెట్ట ఎక్కువ అట్లా అంత కలివిడిగా అందరితో కలిసిపోయి ఇది కలిసిపోయి. ఈరోజు అలాంటి లీడర్స్ యొక్క అవసరం ఎంతో ఉంటుంది భారతదేశం. నిజంగా చెప్పాలంటే సుధాకర్ రెడ్డి గారు, సీతారాం యేచూరి గారు మన జనరల్ సెక్రటరీస్గా ఉన్నప్పుడు అప్పుడు కూడా మన పార్టీ బలం తగ్గినా సరే ఒక రకమైన ఇది ఆ రికగ్నిషన్ కానీ ఉంది కూడా ఉండింది. ఈరోజు అలాంటి నాయకుల అవసరం చాలా ఉంది. ఎందుకంటే భారతదేశంలో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఒకసారి గమనిస్తే నిజంగా మన ప్రపంచం ముందుకు పోతుందా వెనక్కి పోతుందా అనిపిస్తుంది. నేను ఎక్కువ చెప్పను, ఈశ్వర టైం చెప్పాడు కాబట్టి ఒకటే ఒక మాట. ఒక దేశ అధ్యక్షుడు అమెరికాలో మరి ముందు నుంచి అమెరికా సామ్రాజ్యాల గురించి మనం చెప్తా ఉన్నాం, మనం స్టూడెంట్ డేస్ నుంచి చెప్తా ఉన్నాం. మరి ఎంతోమంది ప్రెసిడెంట్లు వచ్చారు పోయారు జరుగుతాం. కానీ ఇవాళ అతను మాట్లాడుతూ ఉంటే అరే నేను చెప్పినోడే లీడర్గా ఉండాలి, నేను ఇరాన్లో ఎవరు ఉండాలో లీడర్గా నేను నిర్ణయిస్తాను. తర్వాత వెనిజులా అనేది ఒక దేశం అనేది కూడా లేకపోకుండా దేశం పైన దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని ఆయన భార్యను కూడా కిడ్నాప్ చేసి నేను అమెరికా చట్టాల ప్రకారం వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తానని చెప్పి అమెరికాలో నిర్బంధిస్తే అసలు ప్రపంచమైన గుడ్డు పోయింది అనిపిస్తుంది. ప్రపంచంలో ఏమైనా మొత్తం మేధావులు, వామపక్షాలు, ఈ రాజకీయ పార్టీల వాళ్ళు, ప్రజాతంత్ర భావాలు కలిగిన వాళ్ళు
ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది ఉండి ఒక మూర్ఖుడు ఏదో చేసేది కాదు ఓపెన్గా అంటాడు, నేను మళ్ళీ క్యూబాలో పోతానంటాడు, నేను చెప్పిన వాళ్ళు ఉండాలంటాడు, రెజ్యూమ్ చేంజ్ చేస్తానంటాడు. అసలు ఇంతకుముందు కేంద్రంలో ఎవరైనా అధికారంలో ఉన్న వాళ్ళు ఒక రాష్ట్రంలో ఎవరైనా మారిస్తేనే మనం దానిపైన అప్పుడు ఎన్టీ రామారావుని మార్చినప్పుడు ఎంత పెద్ద ఉద్యమం వచ్చింది. ఒక దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్న పాలకులను మారిస్తేనే ఒప్పుకోలేదు ప్రజలు. అతను దేశాల్లోనే మారుస్తున్నాడు. నేను చెప్పిన ఉండాలంటాడు, అది ఓపెన్గా చెప్తాడు. కాబట్టి ఏమంటే వాళ్ళ దారుణంగా ఉన్నాయి పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా దారుణంగా ఉన్నాయి. మన దేశంలో చెప్పడానికి లేదు, ఏం మాట్లాడలేని ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళేమో ఇతను బ్రహ్మాండం అని చెప్పి అన్ని పొగుడుతూ ఉంటారు. నేనంటాను, ఇంత దద్దమ్మ ఈ దేశానికి ఎప్పుడు ప్రధానమంత్రి కాలేదు. నువ్వు దద్దమ్మ ఏం మాట్లాడలేవు, కనీసం ఖండించలేవు. ఒక దేశ అధ్యక్షుడు చంపితే మాట్లాడవు, ఒక దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి మాట్లాడవు. ఓన్లీ ఆ దేశాల గురించి మనకెందుకు లేని పెద్దలు తయారైనారు మన మేధావులు కొంతమంది. వాడు వాళ్ళకి అడుగుతా అన్నారు, వాడు ఏమంటాడు, ఇండియా రష్యాతో ఆగిపోవద్దు, ఏం మాట్లాడు. ఓన్లీ అక్కడితే ఆగుతాడా? 1 month పర్మిషన్ ఇస్తాను కొనండి అని, అప్పుడు మాట్లాడవు. నీకు ఇదేనే సర్వసత్తాక ప్రజాతంత్ర దేశము, ఎంతోమంది త్యాగాలు చేసి స్వాతంత్రం సాధించుకున్న దేశము, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశము, ప్రజాతంత్ర దేశము. అంటే నీవేం చేయాలి, నీవేం కొనాలన్నా వద్దా నీ ఇష్టం, కానీ అది మన ఇష్టం. అది డిక్టేట్ చేస్తారు. ఏం మాట్లాడు, అవునా మా ఇష్టము, మాకు ఇష్టమైన వాళ్ళతో కొంటామని కూడా చెప్పవు. పైగా ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపానని ఆయన 62 సార్లు చెప్పాడు. దానిపైన మాట్లాడు. గంటన్నరసే పార్లమెంట్లో మాట్లాడాడు మోదీ దీని యుద్ధానికి సంబంధించి. ఒక్క ట్రంప్ పేరే ఎత్తాలి. కాబట్టి ఏమంటే ఇవాళ సుధాకర్ రెడ్డి, సీతారాం యేచూరి లాంటి నాయకుల యొక్క అవసరం అనేది మన భారతదేశ రాజకీయాల్లో ఎంతో అవసరం ఉంది. వారు లేని లోటు స్పష్టంగా ఇవాళ కనపడతా ఉంది. నా బాధంతో ఏమంటే స్పష్టంగా ఇవాళ క్లియర్గా కనపడతారు ఇలాంటి నాయకులు లేని లోటు. దీన్ని మనం పూరించుకోవడానికి రాబోయే రోజుల్లో అనేక మంది విద్యార్థి యువజన రంగాల నుంచి నాయకులుగా ఎదగాలి. ఇవాళ ఆ రకంగా చాలామంది పై స్థాయిలో రావాలి. ఈ దేశ రాజకీయాలను, ప్రపంచ రాజకీయాలను మార్చడానికి మనం అందరం కూడా ముందుకు సాగాలని కోరుతూ, మరి ఈ పుస్తకం సుధాకర్ రెడ్డి గారు లాస్ట్ రాసేటప్పుడు కూడా నిజంగానే నాకు కూడా ఆయన చూసే మాత్రం అనిపించేది. ఆయన చివరిలో ఆయన బతకడం అనేది కూడా అంత బాధాకరంగా వచ్చాడు. హెల్త్ అదంతా కూడా చూస్తే ఎందుకప్ప అనిపించారు. అది వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి, చూసే వాళ్ళకి, అదే ఎందుకు పాపం ఇంత కష్టపడి బతుకుతున్నాడు అనే ఇది అనుభవించారు. నేను ఇదే సిఆర్ విషయంలో కూడా అదే గమనించాను. సిఆర్ గారు కూడా పాపం చివరిలో నిమ్స్ హాస్పిటల్లో, తర్వాత మన మగ్దుం భవన్లో చాలా బాధపడ్డారు. అది మరి ఎంతో వాళ్ళ జీవితాలు త్యాగాలు చేసి ప్రజల కోసం పనిచేసిన వాళ్ళకి రాకూడని అది వచ్చి వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అయినా సరే వారు ఏమాత్రం కూడా తమ స్థిరచిత్తం కోల్పోకుండా చివరి వరకు కూడా ప్రజల గురించి, దేశాల గురించి, అదేవిధంగా వామపక్ష కమ్యూనిస్ట్ ఉద్యమాల గురించి వారు ఆలోచించారు. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని మనవి చేస్తూ, ఆయన మాదిరి ఉండాలంటే మాత్రం ఉరికి కాదు, కానీ ఆయనలో కొన్నైనా ఆయన మాదిరి ఉండాలంటే చాలా కష్టం. అట్లా ఉండే కాదు, వీలే కాదు. అలాంటి వాళ్ళకి రోజు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండే వాళ్ళకి ఆయన ఉండగలిగాడు. కానీ ఆయన కొన్నైనా మనం నేర్చుకొని ముందుకు సాగాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. కాబట్టి రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన మీరే మీరు మాట్లాడండి. సిపిఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ గారు అమర్త్య నారాయణ గారు మాట్లాడారు. సభకు నమస్కారం.
ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలి. కారణం చెప్తే మీరు నన్ను చెప్పనుకుంటాను. సత్రమల దగ్గర ఒక రైతు చంద్రరాజేశ్వర ఫౌండేషన్కి 4 ఎకరాలు సొంత ఆస్తి రాసి తీసి ఇచ్చారు. ఈరోజు అది తీసేసిన వాటిలో కొంచెం లేట్ అయింది. మెయిన్ హైవేలే గుంటూరు నుంచి 20 కిలోమీటర్లు సత్రమల మైదానంలో హైవే పక్కనే ఇచ్చారు. అందువల్ల అక్కడ రాత్రి ఉంటాయి, రిజిస్ట్రేషన్స్ లేట్ అయింది కాబట్టి అందువల్ల లేట్ లేకపోతే ముందే వచ్చి ఉంటుంది. రెండవది సుధారెడ్డి గారి పుస్తకావిష్కరణ నాకు అవకాశం రాబోయేది అది నాకు సహజమైన రైట్. అది ఎందుకంటే నా రాజకీయ జీవితం ఆయన నుంచి విడదీసుకోవడం సాధ్యం కాదు. నేను ఎక్కడో చిత్తూరు జిల్లాలో చూసినాను. గుంటూరులో చదువుకోవడానికి వచ్చినప్పుడు ఆడ ఉద్యమంలో స్టాలిన్ బాబు నన్ను పరిచయం. స్టాలిన్ బాబు నన్ను చాలా కష్టపెట్టి తెచ్చాడు. నాదంతా ఆరోగ్యం సరేదా అయినా సరే చాలా ఓపికగా పార్టీలో నియమించాను. దాంతో చాలా కష్టపడ్డాను. ఆ తర్వాత ఇంకా నరసింహరావు తీసుకెళ్ళాను. ఆ తర్వాత పార్టీలో ఎదిగేటప్పుడు సుధాకర్ రెడ్డి గారు ప్రతి సందర్భంలోనూ నన్ను ప్రోత్సహించారు. నాకే అంత పెద్ద ఉపన్యాసకుడు కాదు, మన నరసింహరావు రెడ్డి గారు నారాయణ ఎగ్జాక్టులు కాదు, వీడు పనికి ఉండని తీర్చాను ఒకసారి. చదువు ఉందండి ప్రతి కాబట్టి అయినా సరే నన్ను సానబెట్టాడు. సానబెట్టి ప్రతి సందర్భంలోనూ నాకు చేయించాడు. ఒకవేళ చెప్పాలంటే చనిపోయిన చేపట్టి నడిపించాడు. ప్రతి సందర్భంలోనూ మేము కలిసే ఉన్నాం. రాజకీయాలు ఎప్పుడు వచ్చినప్పుడు కలిసే ఉన్నాం. అన్ని ఆలోచనలో భాగస్వామ్యం లేదు. అందువల్ల నా రాజకీయ జీవితాన్ని ఆయన విడదీసుకోవడం సాధ్యం కాదు. సంఘటన చాలా చెప్పచ్చు గారు. అయితే ఒక మాట చెప్పాను, ఆయన ఓపిక నేను చెప్తున్నాను కదా. హైదరాబాద్ జరిగిన సంతాపంలో డాక్టర్ కేవీపీ మాట్లాడుతూ నారాయణ గారిని ఇన్నాళ్ళు ఆయన భరించినందుకు ఆయనకి నా అర్థం చెప్పాను సుధాకర్ గారికి. అదే నారాయణ భరించారు అంటే ఆయన మనస్తత్వం వేరు, నా మనస్తత్వం వేరు. క్వైట్ కాంట్రవర్సీ. అదే చెప్తున్నాడు, నువ్వు పుస్తకం రాసి చదవాలి, నా పుస్తకం ఎక్కువ చదువుతారు. అదే ఇప్పుడు కాన్ఫరెన్స్ ఉంటే ఎక్కువ చదువుతారు, లేకపోతే చదవరు. వెంకరాముడు మంచివాడు కారణం వదిలేస్తారు. డోంట్ వరీ, నేను రాస్తాను, అందరూ చదువుతారు. అయితే రాజకీయాల్లో అన్నీ పూలమాట ఉండదు, మొన్నమాట ఉంటుంది. అందరు కమ్యూనిస్ట్ ఉద్యోగానికి అన్ని ఎదురుగానే ఉంటాయి, ఎక్కువ టఫ్ కదా. ఎప్పుడైతే కాదు, అనేక ఉద్యమాల్లో కూడా మనం తీసుకున్న వైఖరి చాలా ఇబ్బందికర వైఖరి. గుంటూరులో ఉన్నప్పుడు జయాంధ్ర ఉద్యమం వచ్చింది, దానికి వ్యతిరేక పోరాటం సాగించారు. దాని మీద దాడులు గొడవలు. తర్వాత మళ్ళా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది, దానికి వ్యతిరేక సమైక్యత అక్కడ ఉండడం. తర్వాత మళ్ళా ఇక్కడ సమైక్యవాదం వచ్చింది, మళ్ళీ తెలంగాణ అక్కడ వచ్చింది. అన్నిట్లో ఉంటుంది. తిట్టించుకున్నాం, గుడించుకున్నాం, ఇంట్లో ఏళ్ళ మొత్తం బయట పిల్లకి మొదలైనట్టుగా వీటికి వస్తే నాకు ఇష్టపడాలి పెడతారు. అందరికి వస్తే తెలంగాణకి పోతే జిందాబాద్ అంటారు. అందరూ వేసి తిట్లు పొగడతారు. కూడా ఈ అందరి సందర్భంలో సుధాకర్ గారు చాలా నెమ్మదిగా నెమ్మదిగా సైద్ధాంతికంగా విశ్లేషించి ఇది ఇట్లా ఉంటుంది చెప్పాను. ఇక ఎవరి కాంట్రవర్సీ పోవడం, నేనేమో చెప్తే బాబాయ్ చేద్దాం అనుకుంటున్నాను. అది పొరపాటు అన్నాడు. అందువల్ల మా ఇద్దరికి విడదే సంబంధం ఉండిన ఆచరణకు వచ్చేటికి ఆయన ఉన్నటువంటి మనస్తత్వం గారు నా మనస్తత్వం గారు అది ఎప్పుడు వీళ్ళు
మేము ఎప్పుడు పోట్లాడుకోలేదు. లోపల విభేదాలున్నా కూడా ఎప్పుడు పోట్లాడుకోలేదు. విభేదాలు తీవ్రమైన విభేదాలు లేవు. నా అభిప్రాయం చెప్తాను. ఆయన ఏదైనా చెప్తే మేము ఆదరిస్తాను చెప్పచ్చు కదా అంటాడు. ఉదాహరణకి మెట్రో, హైదరాబాద్ మెట్రో అది ఉండకూడదని చెప్పేసి అనేక మంది మేధావులు, మాజీ జడ్జెస్ అంతా కమిటీ వచ్చారు. అయితే మెట్రో వద్దని చెప్పి తీర్మానం చేయాలి, నేను రావాలని చెప్పి. మెట్రో వద్దు ఏంటంటే హైదరాబాద్ సిటీ విరుద్ధంగా అది వద్దంటే కుదరదు అని చెప్పి మేము అంగీకరించుకొని ఆయన సుమారు గారికి నారాయణ నాకు మాకు ఇంటర్వ్యూ లేదు అని చెప్పాను. ఒక మాజీ జడ్జి అమ్మాయికి ఆయన దానికి నాకు ఫోన్ చేశారు ఆయన గారు. అంత పెద్దవాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడుకోవడం ఏంటని వచ్చారండి, తీయించాను, బిస్కెట్ వచ్చాను, మాట్లాడుకున్నాము. అయితే వాళ్ళు మెట్రో ప్రతిపాదన పెట్టారు. మేము మెట్రో సంబంధిస్తామని చెప్పాను. వాళ్ళకి ఇష్టం లేదు, వెళ్ళిపోయారని చెప్పాను. అంటే ఇష్టం లేదని చెప్పారబ్బా, మేము ఆలోచిస్తాం చెప్పచ్చు కాదు అన్నాడు. అదంటే చెప్తాము, మెట్రో మన ఉత్తరం వస్తే మేము ఆలోచిస్తాం అనుకుంటే మన పాలసీ వాంటెడ్ మెట్రో కన్సెప్ట్ కావాలని కోరుకుంటున్నాం. జనాభా 20,000 పెరిగిపోతుంది. అంటే అంత ఖచ్చితంగా చెప్పకూడదు, మేము ఆలోచిస్తామని చెప్పచ్చు కదా అంటాడు. దట్ ఈస్ డిఫరెన్స్. నేను కుదరదని చెప్పి పంపించేశాను. ఆయన కాదు శుద్ధిబద్ధంగా ఉండాలి, బాధపడకుండా ఉండాలి అని చెప్పారు. రాజకీయాలే మన కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పెట్టుకోవడానికి ప్రభుత్వం కొనసాగిస్తున్నప్పుడు ఈ నాన్ కాంగ్రెస్ ఎట్లుంటాం, ఆటోమేటిక్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అలాంటి ఇష్యూస్ కూడా అంతే. ఆ ఇష్యూస్ మనం తెగ చెప్పకపోతే మనం నానబెడితే భూమి సర్టిఫికేట్ చేసుకుంటే అది మనకు నష్టం వస్తుంది. ఎప్పుడైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు తెంచేయాల్సిందే. భూమి సర్టిఫికేట్ ఫస్ట్ స్టెప్ ముందు ఉండాలి. నా గొడవ ఆయన కొంచెం ఆలోచించా, చూద్దాం, లెట్ us వెయిట్ అంటారు. పరుగు పంతులు అడుగు ముందు ఉండాలండి, ఆలోచించుకుంటే వాళ్ళ ముందు వెళ్ళిపోతారు అడుగురు కానీ మంచి ముందు స్టెప్ ఉండాలంటారు. అవసరంతా కూడా జరిగిపోతుంది. స్పాంటేనియస్ యాక్టివిటీస్లో లేదు. నా గొడవ అదే, స్పాంటేనియస్ రియాక్ట్ అవుతాను. రియాక్ట్ అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు కూడా ఏమంటాడు, నువ్వు అట్లా చేసినప్పుడు, నువ్వు అట్లా చేసినప్పుడు అంటాడు. నేను తింటాను, తప్పు చేసిన తెలుసాను అని కూడా. స్పాంటేనిటీ ఉన్నప్పుడు మేము ఆలోచించుకుంటాం, కంపెనీ వేసుకుంటాం, చర్చిస్తాం. అంటే ఎట్లా కుదురుతుంది? అర్థం కాదు. తప్పని ఇంటి ముందు ఉన్న వయసు వెళ్ళిపోవాలి. అక్కడ మైండింగ్ కాంట్రవర్సీ ఆలోచించి చేద్దాం ఆయన ఉంటాడు. ముందు మనం దురికేద్దాం ప్రగం లేదు, తర్వాత సోమవారి లేదు నేను చేస్తుంటాను. అట్లాంటి కాంట్రవర్సీ ఆయన చాలా వచ్చాయి. కాంట్రవర్సీ వచ్చినా కూడా ఇష్యూస్ మాత్రం ఆయన పాలసీ, పొలిటికల్ పాలసీలో చాలా ఖచ్చితంగా ఉంటుంది. చూడడానికి మెత్తగా ఉన్నా తొలబాటులాగా ఇష్యూ వచ్చినప్పుడు ఆ రాజకీయ అంశాన్ని ఏమాత్రం రాజీపడదు. ఒక్క అంశం ఒక్క గీటు మాట్లాడుతుంది. నేను అవకాశం అయితే సార్ చూడాలి పోవా అని చెప్పారు వాళ్ళు. ఆయన వాళ్ళకు తెలియదు, ఆయన ఉంటాడు చాలా స్పష్టంగా ఉంటాడు. అంత స్పష్టంగా ఉంటాడు. ఆచరణకు వచ్చినప్పుడు కొన్ని ఎదుటి వాళ్ళని నొప్పించకుండా ఉండాలని కోరుకుంటాడు. అది సమస్య. ఇంకోటి ఈ విభజన ఉద్యమం వచ్చినప్పుడు కూడా ఆయనకి లోపల ప్రత్యేక తెలంగాణ కావాలని కోరిక. ఎందుకంటే అనేక అనుభవాలు వచ్చాయి కదా. ప్రత్యేక సమైక్యాంధ్రం చూసాం, సపరేట్ తెలంగాణ చూసాం, అన్ని రకాల అనుభవాలు ఉన్నాయి. తెలంగాణ ప్రాంత ప్రజలు దాదాపు ఒక మౌండ్కి వచ్చేసారు. ఇక సాధ్యం కాదని ఉద్దేశంతో అందరూ కన్విన్స్ అయ్యారు. కన్విన్స్ అంటే రామకృష్ణ కన్విన్స్ కాలేదు అప్పుడు కూడా. అయితే అతను ఉన్నాడు. అయితే అంత ముందుగా గట్టిగా తెగేసి ఇంత మనకి తెలంగాణ ఉండాల్సిందంటే తెగేసి చెప్పడం లేదు. కానీ సిద్ధాంతం చెప్తాడు, వాయిస్ ఇస్తాడు. కానీ తీర్మానం గడికి ఇది పునాది చెప్తాడు. చివరికి నేను స్టేజ్ సెక్రటరీ అయ్యాను. ఆ కాంట్రవర్సీ అప్పుడు నేను సెక్రటరీ.
కన్విన్స్ అయ్యాను, ఓపెన్గా చెప్పేశాను. చెప్పాను కాబట్టి ఈ పక్క నాకు దిశమవుతారు పెట్టారు, ఆ పక్క మంచిగా మరి పాజిటివ్ సెక్టర్స్ డిసైడ్ చేసుకున్నాను. రాష్ట్ర పార్టీ డిసైడ్ చేసుకున్నాక ఖచ్చితంగా గట్టిగా ఉండాల్సింది, దానిలో మెతకలేక సాధ్యం కాదు. అలాంటి ఇష్యూస్ పైన వివిధ వస్తాయి. అది తర్వాత సర్వీస్ విషయంలో కూడా, అజిస్ట్రేషన్స్ విషయంలో కూడా అన్ని చేయడం, డైరెక్టర్స్ చేయడం, ద బెస్ట్ డైరెక్టర్స్ మనం చెప్పాలంటే బెస్ట్. నువ్వు చెప్తావు మన డాక్టర్ ఇక్కడ ఉంది, మంచి డైరెక్టర్ చేస్తాడు, కానీ ఆపరేషన్ పాయింట్ కూడా కొంచెం ఆలోచిస్తాడు, అక్కడ నువ్వు కాంట్రాక్ట్ వస్తాయి. ఇవన్నీ ఒకటి జయప్రకాష్ నాయన ఒక సర్టిఫికెట్ ఇచ్చారు ఆయనకి. సునాగెట్ ఇది అపొలిటికల్ పొలిటికల్ లీడర్, అపొలిటికల్ పొలిటికల్ లీడర్. అది మంచిది అనుకుంటాం కానీ మనకు తెలిసేది సర్టిఫికెట్ మంచిది కాదు. నిజానికి పొలిటికల్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అవుతున్నాం, నాన్ పొలిటికల్ ఎక్కడ వస్తాడు సాధ్యం కాదు. అంటే వాళ్ళని కూడా మెప్పించి అందరితో కూడా మంచిగా ఉండి మన కార్యక్రమం తీసుకుంటూ పోవడం, ఇతరులు తెచ్చులు వాళ్ళు మంచిగా మాట్లాడడం అనేది ఒక అలవాటే. ఆయన మంచి మేధావి, ఒక ఫాస్ట్గా చదువుతాడు, ఫాస్ట్గా రాస్తాడు. ఒక మీటింగ్ జరుగుతూనే ఉంటుంది, తిరుమల రాసేస్తాడు. సిపిఎంలో చిత్రాలు వచ్చినట్టు రాస్తుంది వెళ్ళండి. సుధాకర్ గారు కూడా మా మీటింగ్ ఒక్కరు చదువుతూ ఉంటే కూడా ఆయన రాస్తాడు, చాలా ఫాస్ట్గా రాస్తాడు, ఫాస్ట్గా చదువుతాడు. ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా ఆక్సిజన్ పెట్టుకొని చదువుతున్నాడు. స్వాతి పేపర్ చదవకుండా ఉండడు, ఎంత దూరంలో కానీ స్వాతి రీడ్ తెప్పించుకోవాల్సిందే, చదవాల్సిందే. అట్లా మంచి రీడర్, రిలేషన్స్ రీడర్. ఏ రంగానికి పోయినా, మెదడు రంగానికి పోయినా, కల్చరల్ రంగానికి పోయినా, ఆ రంగాల్లో వాళ్ళని ఒప్పించేటువంటి ప్రజెంటేషన్, లవ్లీ ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది. మా పార్టీలో జాతీయ స్థాయిలో రాజకీయ విధానాలను స్పష్టంగా చెప్పగలిగిన వాళ్ళు ఎవరున్నారంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఏంటంటే మీ పాలసీని స్పష్టంగా చెప్పగలిగింది ఒక సుధాకర్ గారు ఒకటే చెప్పారు. అంటే ఆయనకన్నా సైన్స్ లాంటి వాళ్ళు ఉన్నారు, అంతా ఉన్నా అర్థలేదు. కానీ పూలంకృష్ణ ఆ రిపోర్ట్ మొత్తం రావడం సుధాకర్ గారు బాగా చేయగలరు. బయట అంశాలు కూడా అనేక అంశాలపై, ఈ మసల పైన, ముసల పైన, రిలీజియస్ ఇష్యూస్ పైన దానికి చాలా మంచిగా చూపిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే కింది పామర్లు మొదలుకొని మేధావుల దాకా ఒప్పించేటువంటి శక్తి సుధాకర్ గారికి ఉంది, ఆయన మెప్పించే శక్తి ఉంది. గుంటూరులో మరో భార్య చిట్టమ్మ పేరు, ఆమె చెప్తుంది, సుధాకర్ గారు మాట్లాడుతుంటే పక్షులు కూడా ఆలకిస్తాయమ్మా అని చెప్పి. సత్యం, పక్షులు కూడా ఆలకిస్తాయని మాట్లాడతారు. ఆమెకి పెద్ద రాజకీయాలు తెలియదు, కానీ ఆమె అట్లా పెద్దవాళ్ళు కూడా సుధాకర్ గారు కూడా, మా అమ్మ పెద్ద రాజకీయాలు తెలియదు అని తర్వాత ఎక్స్పర్ట్ అయిపోయింది. సుధాకర్ గారు ఉపన్యాసం అంటే వస్తుంది ఇప్పటికీ. అట్లా పెద్దవాళ్ళని పంపించాడు, నాన్ పొలిటికల్ ఉన్నవాళ్ళు మెప్పించాడు, చదువు రాని వాళ్ళని మెప్పించాడు, అన్ని రకాలు మెప్పించినటువంటి శక్తి సామర్థ్యాలు అంటే అది చెప్పాలన్నప్పుడు నిజంగానే అన్ని రకాల సంపూర్ణ మానవుడు, సంపూర్ణ కమ్యూనిస్ట్ అంటే కొన్ని గుణాలు ఉండి కొన్ని గుణాలు లేకుండా బతుకుతున్నాను చెప్పలేదు. ఆ విశ్వసారి గారి సంపూర్ణ కామ్రేడ్గా నేను చూశాను, ఎక్కడ లోపల లేకుండా. సో మిగతా లోపల నేను చెప్పిన జోక్స్ ఉంటాయి, మౌలికంగా ఆయన ఆదర్శ వివాహం చేసుకుంటాడు, పిల్లలకు ఆదర్శ వివాహం చేయించాడు, ఈ పర్సనల్ ఫ్యామిలీ విషయంలో ఆదర్శంగా. చివరికి మా మేనల్లుడికి వాళ్ళ అన్న కూతురు నుంచి పెళ్లి చేశారు. సో ఆయన గారు అన్న తమ్ముడు కూతురు కదా, తమ్ముడు చూడాలి గారి తమ్ముడు కూతుర్ని మా చెల్లెలు ఇప్పటికీ ఇచ్చి పెళ్లి చేశారు. ద్రవిడ యూనివర్సిటీలో ఉన్నారు.
అంటే మాకు రాజకీయ సంబంధం కాకుండా బంధుత్వంలో కలిసింది. అంటే బంధుత్వం మధ్య రాజకీయ అవసరాలు పెట్టే పార్టీలో కలిసి ఉన్నాం. మా ఇంట్లో ఏం జరిగినా వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా మన ఇంట్లో జరిగి విజయవాడు. తర్వాత కమ్యూనిస్టు కల్చర్లో కూడా ఇప్పుడు ప్రభుత్వం ఫ్యామిలీ రిలేషన్స్, ఫ్యామిలీ కల్చర్ అనేది దురదృష్టం తగ్గుతూ ఉన్నది. గతం లేదు. కమ్యూనిస్ట్ ఉద్యమం పనిచేసే వాళ్ళందరూ ఒకే ఫ్యామిలీలో ఉండేవారు. అలాగే ఫ్యామిలీ రిలేషన్ మెయింటైన్ చేయడం కూడా సోదరి గారు భావిస్తారు. ఇప్పుడు దురదృష్టం తగ్గుతూ ఉంటాము. ఇంకోటి ఏంటంటే రాజకీయాల్లో కూడా రంగంలో చెప్తారు దాంట్లో రాజకీయ వ్యవస్థ కొంచెం డీజనరేట్ అవుతాం. లెఫ్ట్కి ప్రొఫెసర్లో ఉన్నాం. దేశ రాజకీయాలు మారుతున్నాయి, మనం ఇంకా ప్రొఫెసర్లో ఉన్నాం. దీన్ని అనేక మార్పులు తీసుకోవచ్చు, అదే మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఇంటర్నేషనల్ చెప్పాడు మాట ఏం చెప్పాల్సి ఏంటంటే మోడీ ఇరాన్తో మాట్లాడుతున్నాడు యుద్ధం ఆపని. కానీ యుద్ధం చేయించేది ఎవరు? ట్రంప్ జరుగుకోవడం లేదు. ట్రంప్కు చెప్పకుండా బాధ్యతగా ఉన్నటువంటి ఇరాన్కే మరి యుద్ధం ఆపండి, మా ఆయనకు జారీ ఇప్పించండి అంటున్నాడు. అది ఇక్కడే చిన్న బద్మాస్ ప్రవేశిస్తున్నారు. దురదృష్టం అది ఇంటర్నేషనల్. అదే జాతీయ స్థాయిలో చాలా సమస్యలు చేస్తున్నాయి. సమస్యలు ఎదురైపోతున్నాం. ఎప్పుడు సీరియస్ ఎదురైతే వస్తే దానికి మోడీ సక్సెస్ఫుల్గా డైవర్ట్ చేయడానికి పాకిస్తాన్తో పెట్టుకోవడం, ఊరితో పెట్టుకోవడం చేస్తున్నాడు. కన్నింగ్ పాలిటిక్స్ వచ్చేసి మతం, కులము, డబ్బులు, అధికారం మొత్తం కలిసిపోయాయి. కమ్యూనిస్ట్ లేదు. అక్కడ పేపర్స్ మన దగ్గర కమ్యూనిస్ట్ లేవు, ఉండే అవకాశం కూడా లేదు. తర్వాత విషయం ఇప్పుడు దేశానికి ప్రమాదం వచ్చిపోయింది. రాజ్యాంగానికి ఎవరి ప్రమాదం? నక్సలైట్లా. నక్సలైట్ దేశాన్ని ధ్వంసం చేస్తారు అని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తారు అని పొరలు ఉంటాడు. ఆయన దేశాన్ని ధ్వంసం చేస్తాడా? పార్లమెంట్ పూర్తి చేస్తాడా? అటువంటి ఎంతమంది దేంట్లో చివరికి ఆపరేషన్ కన్నా చంపేశారు. ఈ నెల లాస్ట్ ఇయర్ కట్ డేట్ సరఫరాతో చంపేస్తారు. అంటే బహుశా ప్రపంచంలో డెమోక్రాటిక్ పాలసీ ఉంటుంది దేశంలో. నేను చంపేస్తాను చెప్పలేదు, విభజిస్తాను. ఒక ఫ్యాక్షన్స్ని మాత్రం చెప్తారు నేను చంపేస్తాను. అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళ విధానం ఓడిస్తారు, వాళ్ళ సిద్ధాంతాన్ని ఓడిస్తారు. అది వేరు. అది నేను చంపేస్తాను చెప్పడం అనేది ఫస్ట్ టైం రాజకీయ చరిత్ర. చెప్తాము. నేను చెప్పేదంటే నక్సలైట్లు చంపుతాను కానీ నక్సల్ చంపుతారు. నక్సలిజం థియరీ, దట్స్ ఇంటర్నేషనల్ థియరీ. దాన్ని చంపాలని సాధ్యం కదా. ఇట్లా చేయలేకపోయాడు. అంటే దాని ఎజెండా అయిపోతుంది. నువ్వు సుదీర్ఘంగా మళ్ళీ ఆలోచిస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు పెట్టాడు? ఆదివాసీ మహిళలు పెట్టాడు. మనం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనకూడదు అనుకుంటాం. ఆదివాసీ మహిళలు ఎందుకు తీసేసి పెట్టాడు? అటవీ సంపద భారతదేశంలో ఉంది. అది కార్పొరేట్ వర్గాలకు పోవాలి. అప్పుడు అటవీ హక్కుల చట్టాన్ని మార్చాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టాలి. మామూలు పార్లమెంట్ పాస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టాలంటే మెకానిక్ పెడతారా? సక్సెస్ఫుల్ అంటే పెట్టారు. 23లో సంతకం పెట్టేసి అడవి హక్కుల చట్టం సంతకం పెట్టేసి మ్యాచ్ ఇచ్చేస్తారు కార్పొరేట్. ఒకటి ఇచ్చిన మరి అది ఆదివాసులు ఉంటారు. ఆదివాసులు పట్టుకు మన నక్సలైట్ ఉంటారు. మరి ఆదివాసులు నిలబొట్టాల్సిన నక్సలైట్ అక్కడ వస్తారు. అందులో ఆపరేషన్ కాగానే పెట్టేసి నక్సలైట్ చంపేస్తే ఆదివాసులు కష్టపడరు. మన చట్టం పాస్ చేసుకోవచ్చు. అడవి సంపద మొత్తం కార్పొరేట్ కంపెనీ వెళ్ళిపోవచ్చు. అంతా స్టార్ట్ అయిపోయారు. ఇప్పుడు రోడ్లు చేసుకుంటున్నారు, రెస్టారెంట్ పెట్టుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ అయితే పార్టీలు చేసుకుంటారు. అడవిలో పెట్టి కొంతమంది పార్టీ అంటే వాళ్ళ గోలు రాజ్యాంగాన్ని ఎట్లా మార్చాలో, రాజ్యాంగ వ్యవస్థను ధ్వంసం చేయాలో మోడీకి ఎక్స్పర్ట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా
ఏమి మోడీ ఏం చెప్తే అది చేసేటువంటి బానిస అయిపోయారు. చూడు పార్లమెంట్లో ఎంట్రీ చేయాల్సిన పరిస్థితి ఎలక్షన్ సిబిఐ మళ్ళీ ఊరితో వాళ్ళకి మాట చేస్తే గంగ అయిపోతారు, చేయకపోతే వాళ్ళు చేయలేరు. అంతకదే ప్రతి వాళ్ళంతా చంద్రబాబు నాయుడు జైలు పెట్టారు. జైల్లో పెట్టి పొంగదీసి లొంగ తీసుకొని మళ్ళీ ఇంటికి పంపించారు. అట్లా బ్లాక్ మెయిల్ ప్రాక్టీస్ కూడా రాజకీయాల్లో చేశారు. సిబిఐ అంటే అయిపోయింది, నీతి ఆయోగ్ అట్లా అయిపోయింది. మన లెక్కలు తీశారు కదా, మన రాష్ట్రం నుంచి తీసుకున్న డబ్బులకి మనకి ఇచ్చేది ₹100 2 తీసుకుంటారు. అదే బీహార్ వాళ్ళకి అవసరం ₹6 ఇస్తారు కావాలంటే ₹1 తీసుకుంటారు. జిఎస్టీ క్రైసిస్ అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి మొత్తం రాజ్యాంగం మార్చేస్తున్నారు. రేపు మళ్ళా జనరల్ ఎలక్షన్స్ అంటున్నారు. ఈ ప్రొఫెసర్ అమెరికన్ టైప్ ఆఫ్ మోడల్ ఎలక్షన్స్ కోసం ట్రై చేసి రాజ్యాంగ వ్యవస్థ మొత్తం ధ్వంసం చేసేందుకు ఉపయోగపడేది మన ఎన్నికల ప్రభుత్వమే. నక్సలైట్లు కాదు, పాడు కాదు. కమ్యూనిస్టులు రాజకీయాలకు పోరాటాలు ఇస్తున్నారు తప్ప రాజ్యాంగం ధ్వంసం చేస్తాం. అసలు రాజ్యాంగం ధ్వంసం చేసేది అంటే మనం ఎన్నుకున్న మన ప్రభు బీజేపీ ప్రభుత్వమే. ఇంత ప్రమాదకారి వస్తామని ఇలాంటప్పుడు సుధాకర్ అలాగే పోరాట యోధులు అన్కాంప్రమైజ్డ్ లీడర్ అలాంటి వాటి యాక్టివిటీస్ కాదు నిర్లక్ష్యం చేశారు. ఇది ప్రతి వాళ్ళు నా ఉద్దేశంలో అంటే రాయని నా చేత అయితే నిరంతరం చేయాలి. ప్రజాజీవితంలో ఉన్న వాళ్ళు నిరంతరం చేయాలి. భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది. ఎంత ఉపయోగపడతారంట 100కి 5 నుండి 1 బాగలేదు. నిరంతరం చేయడం చాలా అవసరం. వారికి వచ్చిన భాషలో మనకుంటున్నాం. భాష అంటే ప్రశ్న దయచేసి అంటే ఇప్పుడు నేను ఒక పాయింట్ తీసుకొని 100 నిమిషాలు రాయగలను. చేసే కెపాసిటీ. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఏంటంటే మేము ఏం చేసినామో చెప్పుడు కాదు, మేమేం తప్పు చేసి అడుగు చెప్పుకోవడం మంచిది. నేను బాధితరాలు పలానా తప్పు చేసినప్పుడు మన చేయకుండా బాగుండు అనుకుంటారు కదా, మేము మంచి చేసిన రాష్ట్రానికి ఇట్లా చేస్తే బాగుండు అనుకుంటారు కదా. మా నాయకుడు అభిప్రాయం అనిపిస్తుంది మంచిది. అందులో కమ్యూనిస్టు నాయకుడు మిగతా వాళ్ళు వాళ్ళ సొంత మోసం చేసుకుంటుంటారు. కమ్యూనిస్టులు సమాజం